అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పొత్తు డిసైడ్ చేసుకున్నారు, ఇదే పవిత్రమైనటువంటి రాజమండ్రి నగరంలో డిసైడ్ చేశారు. ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుంటుంది, అక్రమంగా అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని ఎదుర్కోలేక ఇంత వయసు వచ్చింది, ఎన్ని కార్యక్రమాలు చేసినా చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోతున్నాం. ఇంకా ఆఖరికి ఒకే ఒక్క దిక్కు, ఆయన్ని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఇదే రాజమండ్రి జైల్లో పెట్టారు. కనీసం ఆయన వయసుకి గౌరవించకుండా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి గౌరవించకుండా, ప్రపంచంలో తెలుగు వారు ఇచ్చేటటువంటి గౌరవాన్ని కూడా గౌరవించకుండా ఈ జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో మరొక ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కలిగినటువంటి ఒక సైనికుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వెళ్లి చూసిన తర్వాత ఈ పిచ్చి కుక్కని తరిమి కొట్టాలనంటే అన్ని శక్తులు కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆ రోజు పవిత్రమైనటువంటి మన నగరంలోనే పొత్తుని డిసైడ్ చేశారు. పొత్తుని డిసైడ్ చేసిన తర్వాతే వాళ్ళు ప్యాంటులు కూడా తడిచిపోయే పరిస్థితికి వచ్చాయని కూడా తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయత్నం చేశారు మన ఇద్దరం కూడా కలవకూడదని, మన మధ్యలో తగువ పెట్టడానికి చేశారు. కానీ ఈరోజు అన్నదమ్ముల తాలూకు అనుబంధం చూస్తున్నాను. ఒక పక్కన శ్రీనివాస్ గారు, ఒక పక్కన సత్యనారాయణ గారు. ఈ 175 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదర్శంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది వీళ్ళిద్దరు నాయకులకి చూస్తుంటే ఈ రోజు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ వీళ్ళని చూసి నడుచుకోవాలి. ఎక్కడా స్వార్థం లేదు, ఎక్కడా విభేదాలు లేదు. ఇద్దరు చూపు లక్ష్యం వైపే, ఇద్దరు చూపు రాజమండ్రి వైపే, ఇద్దరు చూపు భవిష్యత్తు వైపే, ఇద్దరు చూపు రాష్ట్రం వైపే. అటువంటి నాయకత్వంతో వీళ్ళిద్దరు కూడా సహకరిస్తున్నప్పుడు రేపు గెలుపుకి ఎక్కడా కూడా డోకా లేదన్నటువంటి నమ్మకం కూడా ఈ రోజు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు కూడా సంసిద్ధం కండి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడకుండా ముందుకు రండి. ఈ ఆదిరెడ్డి వారి కుటుంబం, ఈ గోదావరి నీళ్లు తాగి పెరిగినటువంటి కుటుంబం, మీ మధ్యలో మెలిసినటువంటి కుటుంబం, మీకోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం, మీకోసం అనుక్షణం కూడా పోరాటం చేసినటువంటి కుటుంబం, అదే గోదావరి నీళ్లు తాలూకా వెటకారం కూడా ఉన్నటువంటి కుటుంబం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఏ కార్యక్రమంలో కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు ఈ ఆదిరెడ్డి కుటుంబం. అటువంటి కుటుంబం, మంచి కుటుంబం, మంచి వ్యక్తులు, మంచి రాజకీయ నాయకులు చాలా అరుదుగా దొరుకుతారండి. రాజమండ్రి చేసుకున్నటువంటి అదృష్టం ఆ కుటుంబం ఎంతో కాలం నుంచి మీ నడిబడ్డును ఉంటూ మీకోసం సేవ చేసే పరిస్థితిలో ఉన్నారు. రాజకీయాలు చూస్తున్నారు ఈ రోజు ఎలా అయిపోయాయి. డబ్బున్నోడిదే రాజకీయం, ఫ్లెక్స్ వేసుకున్నోడిదే రాజకీయం, బ్యానర్ పెట్టినోడిదే రాజకీయం, బొమ్మ వేసుకున్నోడిదే రాజకీయం. కానీ మనసున్నోడిది రాజకీయం అన్నది తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించి రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా నిరూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక మంచి యువకుడుగా ఈ రోజు వాసు గారు ముందుకు వస్తున్నారు. నేను కూడా ఆయన తాలూకా కష్టం చూస్తున్నాను. వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఏ రకంగా కష్టపడతాడో నాకు తెలుసు. ఆఖరికి ఇక్కడ ఏ సమయంలో ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఒక సొంత కుటుంబంలా భావించి అందరికీ కూడా హాజరవుతాడు. ఎక్కడో కూడా పబ్లిసిటీ ఉండదు, కేవలం పని మీద దృష్టి పెడతాడు. మీ అందరికీ ఎక్కడ ఆపద ఉన్నా సరే నేనున్నానని, ఒక పండగైనా, ఒక చావైనా, ఏ కార్యక్రమమైనా మీ అందరితోనే కలిసిమెలిసి మెలగాలన్నటువంటి ఆలోచన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఉందనేది కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి నాయకుడిని మీరందరూ కూడా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ రాజమండ్రి నియోజకవర్గానికి చక్కనైనటువంటి అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా తీర్చిచేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. తరచూ నేను చెక్ చేస్తూ ఉంటాను మీ అందరి తరపున కూడా తెలియజేస్తున్నాను. అవసరమైతే నేను కూడా ఈ పట్టణానికి సహకరించే విధంగా, కేంద్రానికి ఎప్పుడు కూడా మీకు మరొక వ్యక్తి అదనంగా ఉండే విధంగా నేను కూడా ఈ నగరానికి తోడుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అది నా బాధ్యతగా స్వీకరిస్తాను. తెలుగు వాళ్ళందరూ కూడా బాగుండాలనేది తెలుగుదేశం పార్టీ తాలూకు ఆలోచన. మనమందరం కూడా అభివృద్ధి చెందాలనేది మా అందరి తాలూకు ఆలోచన. కాబట్టి మీకు కేంద్ర పరంగా రేపు కూడా ఇక్కడ ఎంపీ అవుతారు, మన వాళ్ళే అవుతారు. అయినప్పటికీ కూడా మీరు చెప్పుకోవచ్చు మాకు 2 ఎంపీలు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు కూడా మా ఎంపీ అని చెప్పుకునే విధంగా మీ సమస్యల మీద కూడా నేను వాసుబాబు ఇద్దరం కూడా కలిసికట్టుగా చక్కగా పని చేస్తామన్నటువంటి హామీ కూడా ఇస్తున్నాం. రాజమండ్రి నగరం అనంటే కేవలం రాజమండ్రి వాసులో మన పార్లమెంటో
లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలకే ముఖ్యమైనటువంటి నగరం కాదు ఇది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు